నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటాం. తహసీల్దార్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామ వాగులో నుండి గుట్టుచప్పుడు కాకుండా బీజేపీలతో అక్రమంగా ఇసుక తరలించి కొంతమంది డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో తెలిసిన అక్రమ ఇసుక తీస్తున్న సంఘటన స్థలానికి చేరుకోగా జేసీబీతో సహా పారిపోయిన అక్రమార్కులు ఈ విషయాన్ని స్థానిక తహసీల్దారు దృష్టికి తీసుకువెళ్లగా వారు ఎంతటి వారైనా సరే సహించలేదని వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. లేదు సార్, నువ్వు నా బండి ఉన్న చూడు సార్, 18 మూట ఈడ ఎప్పటి నుండి తవ్వుతారు? ఇయ్యాలని తవ్వుతారు సార్, ఇంకా చూడిపోయాలని. ఏందా చెరువులో ఉచికేనా లేకపోతే బఠానీనా? ఏమంటారు దాన్ని? బఠానీ అంటారు సార్. ఏమంటారు? ఎట్లేదు సార్ ట్రాక్టర్? 1500 లేదు సార్, ఏడేస్తారు సార్. ఎవరిదా ఇప్పుడు జేసీబీ? ఎవరిది? అదే భీమరాజ్దా? మళ్ళీ ఆయననే తీసుకుంటాడు ఇప్పుడు పైసలు, లేకపోతే అది కిరాయికి ఇచ్చిందా? వాళ్ళకి మాకేం తెలుసు సార్. మాట్లాడతారు సార్. ఇప్పుడు అది కొట్టింది ఆయననే. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని విలేకరులు ఫిర్యాదు చేశారు. ఒకవేళ అట్టిది నిజంగానే జరుగుంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. అంటే ఏం ఫైన్ వేస్తురా, ఏం చేస్తారు మేడం?